ఇలా ఎంతసేపు అని ఉంటారా? ఏదో ఒకటి చెప్పండి. బ్రో, స్వప్న మన ముగ్గురికి కావాలి. ఫస్ట్ లవ్ చేసింది నేను. ఎప్పుడు లవ్ చేసామని కాదు, లవ్ చేసామా లేదా. ఓకే ఓకే, ఇప్పుడు నేను చెప్పింది వినండి. ముగ్గురం చిట్టీలు ఇద్దాం. అందులో ఎవరి పేరు వస్తే వాడు ముందు ట్రై చేస్తాడు. చిన్నపిల్లల చీటీలేంటి మామ బ్రోస్? మరి పంటలేద్దాం. పంటలా? ఆ గేమ్ లో మన కింగ్ తెలుసా? అబ్బో, సరే స్టార్ట్ చేద్దాం. ఓకే. ఆ, ఆ. చెప్పాక మా ఈ గేమ్ లో మన కింగ్ అనే. ఇక స్వప్న నాదే. అంత లేదు, ఆ? ఫస్ట్ నువ్వు ట్రై చేయి. నువ్వు ఫెయిల్ అయినావనుకో, నెక్స్ట్ మేము ట్రై చేస్తాం. ఫెయిల్ ఏంటి? బ్రో, అమ్మాయిని నేను లవ్ చేస్తే మేము డ్రాప్ అయిపోతాం, లేదంటే నెక్స్ట్ మేము ట్రై చేస్తాం. అదేంటి మామ, ఈ గేమ్ లో నేను గెలిచాను కదా. అందుకే మామ ఫస్ట్ నువ్వు వెళ్ళేది. ఆయన నాకు ఓకే చెప్పిద్ది, వీళ్ళతో మనకేంటి. ఓకే మామ, బాయ్. ఎక్కడికి బ్రో? స్వప్నని కలవటానికి. మేము కూడా వస్తాం బ్రో. చెత్త నా కొడుకులు రండి. రే మామ, ఎవర్రా అది? రేయ్, ఇంతసేపు మాట్లాడుతున్నాడు, ఎవడై ఉంటాడు బ్రో ఈడు? అరే, స్వప్న నవ్వుతుందిరా. కొంపదీసి మళ్ళీ ఇంకో పెళ్లి సంబంధం కాదుగా? చాచా అయి ఉండదు. నాకెక్కడో తేడా కొడుతుంది బ్రో. నాకు భయం వేస్తుంది మామ. ఏ డోంట్ వరీ బ్రోస్, వాడెవడైనా సరే మన స్వప్న జోలికి వస్తే మాత్రం మనమేంటో చూపించాలి. అది. రేయ్, ఎవడ్రా నువ్వు? ఇంతకి మీరెవరు? ముందడిగింది మేము. ఇంతకు ముందు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. అసలు ఎవరు భయ్యా మీరు? తేజ బ్రో, వాడెవడో చెప్పేదాకా వాడికి మన పేర్లు కూడా తెలియకూడదు. అలాగే మామ. అసలు ఏం కావాలి తేజ బ్రో? మామ, నా పేరెలా తెలుసా వాడికి? ఇందాక బాబా బ్రో చెప్పాడు. లేదు లేదు, నాకు కుమార్ బ్రో మీద డౌట్. నేను బాబా కుమార్, మీలో మీరు కొట్టుకోకండి డూడ్. తేజ, నువ్వైనా చెప్పు. మామ, మన ముగ్గురు పేర్లు తెలిసిపోయారా వాడికి? హే, తెలిసిందిరా. ఇప్పుడు ఏమైంది? నువ్వు ఆగు. నీకు స్వప్న ఎలా తెలుసు? చిల్ డూడ్, తను నా అక్క. అక్క అక్కనరా బ్రో. ఇలా అడిగానని మీ అక్కతో చెప్పకే. అయినా మా అక్క గురించి మీకెందుకు బ్రో? అయితే మీ ముగ్గురు మా అక్కను లవ్ చేస్తున్నారు. అక్క ఎవరిని ఒక చేస్తే మిగిలిన ఇద్దరు డ్రాప్ అయిపోతారు. అయితే మీ ముగ్గురులో ఒకరు నాకు బావా. వాళ్ళు కాదు, నేనే. ఒక పని చేద్దాం, నేను ఇంకా 1 వీక్ ఉంటా. మీలో నాకు ఎవరు నచ్చినా మా అక్కతో మాటలు లవ్ చేసా నేను ఒప్పిస్తా. అయితే ఓకే, నేను వెళ్తా. కుదిరితే రేపు కలుద్దాం. మీ పేరు చెప్పలేదు. నా పేరు పవన్. పవన్, రేపు మా ఇంట్లో పార్టీ వచ్చే. పార్టీ అంటే బిర్యానీ తినిపించి పంపిస్తావా? నువ్వే చూస్తావుగా. నేనున్నంత వరకు ఇది జరగనివ్వను. ఆ పార్టీ సెట్ చేసింది నేనే. రేపు ఆ పార్టీ ఫుల్ ఎంజాయ్ చేద్దాం, వచ్చేయండి. పార్టీ డబ్బులు నావైతే పార్టీ మీరెలా ఇస్తారా? ఎవరు పార్టీ ఇస్తే ఏంట్లేరా, అందరం ఒక చోటేగా ఉండేది. పవను, రేపు వచ్చాయి పార్టీ ధూమ్ధామ్ చేసుకుందాం. ఓకే, రేపు పార్టీలో కలుద్దాం. ఓకే. ఎలాగైనా సరే స్వప్న నేనే దక్కించుకోవాలి. అరే, పార్టీ ప్లాన్ నాది, మధ్యలో మీరేంట్రా? పార్టీ ఇచ్చి నువ్వు లైన్లో పెట్టుకుంటే నేను చూస్తూ కూర్చోవాలా? అదే పార్టీ పేరుతో స్వప్నాన్ని సెట్ చేసుకుందామనే ఆశ దోశ. ఇప్పుడు ఆశలు దోశలు ఎందుకులే, పార్టీకి పైసల్ది. మామ,
అన్ని పైసలు నా దగ్గరే ఉన్నాయి మావా. ఇప్పుడు నువ్వే కదా బ్రో పార్టీ పైసలు నీవని చెప్పినావు. ఏదో బిల్డప్ కోసం చెప్పాను మావా. అయినా నా దగ్గర పైసలు ఎక్కడ మావా? నువ్వు పైసలు ఎక్కడి నుంచి తెస్తావో నాకు తెలీదు. పైసలు ఉంటే పార్టీకి రా, లేకపోతే లేదు. మావా ఓ మావా పైసలు ఉంటాయి మావా, మళ్ళీ ఇస్తా. నా మాట విని స్వప్నం లైట్ తీసుకో. మావా మావా అంతేలేరా, వెళ్ళండి. పైసలు పట్టుకొస్తా, నేనేంటో నా లవ్ ఏంటో చూపిస్తా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే. డబ్బులు ఎలా సెట్ చేయాలి? గురుగారు, అరే నువ్వా? నువ్వు వద్దు, నీ గురువుగారు వద్దురా. అదేంటి గురువుగారు, వాళ్ళు చేసిన నన్ను అంటారు. నువ్వు కూడా వాళ్ళ పార్టీయే గారా? లేదు గురువుగారు, నా లవ్ స్టోరీ అంతా మీకు చెప్పానుగా, దానికోసమే తిప్పులంతా. సర్లే, అయిపోయింది అయిపోయింది గాని ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? అంటే స్వప్న వాళ్ళ తమ్ముని పార్టీకి పిలిచాను. వన్ సెట్ చేస్తే ఓ లక్కని ఈజీగా లవ్ లోకి ఓకే చెప్పించచ్చు. పార్టీయా? నేను కూడా వస్తానురా. అయ్యో గురువుగారు, మీరు లేకుండా పార్టీనా? నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు నీకుంటాయిరా. బ్లెస్సింగ్స్ కాదండి, ముందు డబ్బులు కావాలి. మీరు లేకుండా పార్టీ ఏంటి గురువు గారు అన్నప్పుడే నీ మీద డౌట్ పడాల్సిందిరా. మీరు నన్ను తోముతున్నారని. నేనుంటా. ఎద్దులా ఉన్నావు, ఎందుకు ఏడుస్తున్నావురా? నేను చచ్చిపోతా, సూసైడ్ చేసుకుంటా. మీ పేరు సూసైడ్ లెటర్ రాసి చచ్చిపోతా. ఒరేయ్, ఇప్పటికే మీరు ఇచ్చిన స్ట్రోక్ కి పెళ్లి గురించి ఆలోచించడం మానేశా. ఇంకా నా వల్ల కాదురా. ఏడవకరా, ఇస్తాను. ఫోన్ పేనా క్యాషా గురుగారు? క్యాషేరా. ఒరే తేజ, నేను కూడా వస్తానురా. సరే వచ్చేసేయండి. థ్యాంక్స్ రా. ఓకే. పద, నా డబ్బులు రా. ఏమవుతుంది? మందు తీసుకొచ్చారా? అయ్యో తెచ్చాం బ్రో. మరి స్టఫ్? ఇదిగో మావా. మరి కూల్ డ్రింక్ తీసుకొచ్చారా? ఏమైందిరా, ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు? ఫస్ట్ టైం నా బామర్ది వస్తున్నాడు, అన్ని చూసుకోలేగా మావా. పోనీలే, పార్టీకి పైసలు ఇచ్చాడు, వదిలేద్దాం. అదిగో మనోడు వచ్చేసిండు. ఏంటి రాననుకున్నారా? నీకోసమే పార్టీ, నువ్వు లేకపోతే ఎలా? నేను రాకపోయింటే ఏముంది, రాకున్నా పార్టీ చేసుకునే వాళ్ళం. అనవసరంగా నోరు జారినట్టున్నానే. జోక్ చేశాను. కూర్చోండి కూర్చోండి. ఇప్పుడు చెప్పండి గురు, మీ లవ్ స్టోరీలు. నేను చెప్తా. లేదు, నేను చెప్తా. ఏహే, ఎవరు చెప్తేంద్రా, అదే లవ్ స్టోరీగా. అవును మావా. ఇప్పుడు ఏం చేద్దాం మరి? కంగారు పడకురా, నేను చెప్తాగా. చూడు బ్రో, ఫస్ట్ నా లవ్ స్టోరీ చెప్తా, తర్వాత ఎవడో ఒకడు వాళ్ళ పిచ్చి లవ్ స్టోరీ చెప్తాడు. నీది లవ్ స్టోరీ, మాది పిచ్ స్టోరీయా? నువ్వు పెద్ద రోమియో, నీదో లవ్ స్టోరీ. గొడవ పడకండి. మీలో ఫస్ట్ స్వప్నకి లవ్ చేసింది ఎవరు? నేనే ముందు లవ్ చేసింది నేనే మావా. సరే చెప్పు. అంతే, ఇది నా లవ్ స్టోరీ. నీ యొక్క లవ్ స్టోరీలో వీళ్ళ లవ్ స్టోరీ కూడా ఉంది. ఇప్పుడు చెప్పు మావా, తను లవ్ చేస్తే నేనే చేయాలి, వీళ్ళెందుకు మధ్యలో? అంత లేదు, తను నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పింది. తను లవ్ చేస్తే నన్నే లవ్ చేయాలి. మధ్యలో ఏదో జరిగింది, స్వప్న నన్నే లవ్ చేస్తుంది. హలో, అందరికి తను నన్ను బాయ్ ఫ్రెండ్ అని చెప్పింది. తనని లవ్ చేస్తే నేనే చేయాలి. ఓకే ఓకే, గొడవ పడకండి, మీది పెద్ద ప్రాబ్లమే. ఒక పని చేయండి, తను మిమ్మల్ని లవ్ చేయాలనుకుంటున్నారా? పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? పెళ్లి కోసమే కదా మా లవ్ చేసేది. రేయ్, మందు మత్తులో ఏం మాట్లాడుతున్నావురా? పెళ్లి కోసమే. హే, పెళ్ళేంటి, నేను తనతో ఫ్యామిలీ ఉంచుకున్నా. అబ్బో, అయితే నా దగ్గర ప్లాన్ ఉంది. ఆ? ఫస్ట్ మీరు ఒక జాబ్ లో జాయిన్ అవ్వండి, ఆ తర్వాత వెళ్ళి ప్రపోజ్ చేయండి. మా అక్కకి ఇలా ఖాళీగా బేవర్స్ అబ్బాయిలంటే ఇష్టం ఉండదు. బేవర్సా? హ, మా మొహాలకి జాబ్లు ఎవరిస్తారు బ్రో?
5 ఏళ్ళు సప్లీలు రాస్తే కరోనా టైంలో పాస్ అయినాం. మా మొహాలు చూసి జాలిపడి జాబ్లు ఇస్తారేమో కానీ మా సర్టిఫికేట్ చూసారంటే కనీసం గేట్ లోపల కూడా రానివ్వరు. మావా అలా అనకు. ఎందుకు బ్రో? నేను మీలా ఖాళీగా లేను. నేను జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. మరి జాబ్ వచ్చిందా మావా? జాబ్ గురించి ఇన్ఫార్మ్ చేస్తున్నారు. ఎప్పుడు చెప్పారు? ఒక 3 years అవుతుంది మావా. ఇలా ఉంటే ఇక జాబ్లు ఎలా వస్తాయి బ్రో? మీరు కంగారు పడకండి, నేనున్నా కదా. ఏంటి? మీ అందరు గవర్నమెంట్ జాబ్ వచ్చేలా నేను చూసుకుంటా. ఆ, నిజంగానా? అంటే నాకు జాబ్ వచ్చినట్టేనా? చీకటి బతుకుల్లో వెలుగు నింపిన దేవుళ్ళగా కనిపించావు మచ్చా. కాకపోతే చిన్న ప్రాబ్లం ఉంది.